శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు. ఆరోగ్య సమస్యలు, సంతానం లేని వాళ్ళకి, వివాహం కాని వాళ్ళకి, భార్యాభర్తల మధ్య గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, అప్పులు బాధలు, విదేశీ ప్రయాణం ఆగిపోవడం, కుటుంబ కలహాలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే 100కు 100% పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో ఆ బాబాగారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ నాకు కోపం తెప్పించుకు, లేదంటే నీకే నష్టం. ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పబోయేది పూర్తిగా విని బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారు ఈరోజు మనపై ఎందుకు ఇంతలా కోపంగా ఉంటున్నారంటే, బిడ్డ నిన్ను ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాను. ఈ రాత్రి నీతో ఎలా అయినా సరే మాట్లాడాలని వచ్చాను. నువ్వు కూడా నన్ను అశ్రద్ధ చేయకుండా నన్ను ఆహ్వానించు బిడ్డ. ఆఖరి వరకు కూడా విను, ఆనందంగా నిద్రిస్తావు. నీ జీవితంలో ఇప్పుడిప్పుడే జీవించడం నేర్చుకుంటున్నావమ్మా. కాలం అనేది ఎంత వేగంగా వెళ్ళిపోతుంది, కానీ నువ్వు మాత్రం అక్కడే ఉండిపోయావు. ఎందుకు బిడ్డ? ఉత్సాహంగా బాగుంటేనే కదా అందరూ నిన్ను మెచ్చుకుంటారు, నీకు మర్యాదలు కూడా ఇస్తారు. నువ్వు ఉండే విధానాన్ని బట్టి అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. కానీ నువ్వు నీ తోటి వారి దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకొని రెక్కలు లేని పక్షి వలె ఎగరలేక కింద పడిపోతున్నావు. అలాంటి సమయంలో భయం వేస్తుంది కదా బిడ్డ. అందుకే నీ మీద నాకు చాలా చాలా కోపంగా ఉంది బిడ్డ. ఎందుకంటే నేను ఎన్ని సందేశాలు చెప్పినా, ఎంత ధైర్యం చెప్పినా, ఎన్ని రూపాల్లో నీకు అవకాశాలు ఇచ్చినా సరే అవన్నీ కూడా నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు. నీ జీవితంలో నువ్వు నిలబడలేకపోతున్నావు బిడ్డ. బిడ్డ నీ సాయి తండ్రిగా ఈ ఒక్క మాట చెప్తున్నాను, గుర్తించుకో బిడ్డ. జీవితం అంటే ఒక్క నిమిషం కూడా వృధా చేయకు. నా వల్ల కాదు అని మౌనంగా కూర్చోకు. నీకు అవసరమైన దానికోసం వెతుక్కుంటూ నువ్వే వెళ్ళు. ఏది కూడా నిన్ను వెతుక్కుంటూ రాదు బిడ్డ. ఎవరు నీ కోసం ఏ పని కూడా చేయరు. నీ కోసం ఇతరులు వారి సమయాన్ని వృధా చేసుకోరు. కాబట్టి నువ్వు ఎవరిని నమ్మకు, ఎవరిపైన ఆధారపడకు. నీ జీవితాన్ని నువ్వే జీవించాలి బిడ్డ. నీ గమ్యాన్ని నువ్వే చేరుకోవాలి. ఒక్కసారి ప్రయత్నించు. ఓడిపోయినా కానీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు. అప్పుడే అన్ని విజయాలు నీకు అందుతాయి. నీ ప్రయత్నం నువ్వు న్యాయంగా చేస్తే నీకు ఫలితం కూడా తప్పకుండా వస్తుంది బిడ్డ. ఎంత నీ తండ్రినైతే మాత్రం నువ్వు కొంచెం కూడా కష్టపడకుంటే నీకు ఎలా విజయాన్ని అందిస్తాను చెప్పు. నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యు. ఒక్క విషయం చెప్పన బిడ్డ, ప్రయత్నించగానే మొదటిసారి ఎవరు కూడా విజయాన్ని సాధించలేరు. నమ్మకంతో ప్రయత్నించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ నమ్మకాన్ని కోల్పోకు బిడ్డ. రాబోయే రోజుల్లో నీకు కొద్దిగా కఠినమైన రోజులు కూడా రాబోతున్నాయి. అలాంటి సమయంలో నువ్వు కొంచెం పోరాడాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు ఓటమి వచ్చినా కానీ మళ్ళీ ప్రయత్నించు. 10 సార్లు ఓడిపోవచ్చు, కానీ 11వసారి తప్పకుండా గెలుస్తావు బిడ్డ. నువ్వు నీపై నమ్మకం పెట్టుకుంటే నువ్వు దేనినైనా సరే సాధించగలవు. అలా కాకుండా నీ నమ్మకాన్ని నువ్వు వదిలేసి ఇతరులని దూషించడం తప్పు బిడ్డ. నా ఓటమికి వీరే కారణం, నా తోటి వారే కారణం, వారి వల్లే నేను ఇలా వెనకబడిపోయాను అనే సాకులు ఎప్పుడు కూడా వెతక్కు. నీ ఓటమికి నువ్వే బాధ్యత వహించాలి. నువ్వు ఓడిపోయినప్పుడు ఇతరులను తప్పు పట్టకుండా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఆలోచించు బిడ్డ. ఆలోచించి ముందడుగు వెయ్యు. కష్టమైన పరిస్థితులు వస్తే మాత్రం భయపడకు. నీకు తోడుగా నీ బాబా నేనున్నాను కదా. ఎదురు చూస్తున్న కార్యం అతి త్వరలోనే నెరవేరబోతుంది బిడ్డ. నీ జీవితంలో నువ్వు మంచి స్థాయిలో నిలబడబోతున్నావు. నేను ఎప్పుడు కూడా నీ చెయ్యి నీతో ఉన్నంత వరకు కూడా నిన్ను వదిలిపెట్టను.
నీ బాబా ఏమీ చేయలేదని బాధపడకు బిడ్డా. నీవు ఎప్పుడు ఏం చేయాలి, ఎలా నడవాలనేది కూడా నేను నీకు నేర్పిస్తాను. నీ సమస్యలు తీర్చేందుకు మంచి సలహాలు నీకు కల్పిస్తాను. ఇక నీ మనసులో ఉన్న దిగులు మొత్తం కూడా వదిలే బిడ్డా. చెడు మాటలు అస్సలు పట్టించుకోకు. నా మాటలు మాత్రమే విను. నీకు అవసరమైనప్పుడల్లా మంచి మంచి మార్గాలు నీకు నేను చేరవేస్తాను తల్లి. వాటిని వినేందుకు, ఆచరించేందుకు కొంచెం ప్రయత్నిస్తూనే ఉండు. దిగులు పడకు. నిదానంగా నీ పనులు జరుగుతుంటే ఆనందాలు వాటంతటవే మంచిగా వస్తాయి. నీ జీవితాన్ని మంచిగా మారుస్తాయి బిడ్డా. నీ పనులు ఆలస్యం అవుతుంటే దిగులు పడకు. అవి కూడా నీకొక రకంగా మంచిదే తల్లి. ఎన్ని తట్టుకుని నిలబడతావో అంత మంచి స్థాయికి నువ్వు చేరుకుంటావు. అంత అనుకూలంగా మారుతుంది. ప్రతి సమస్యకి కూడా ముగింపు అతి త్వరలోనే మంచి దారి చూపిస్తాను. బిడ్డా, నీకు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి నన్ను అలా చూస్తూ ఉండు. నీ బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి బిడ్డా. కాసేపు నువ్వు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చో. ఆ బాధలన్నీ కూడా మర్చిపోతావు. అందరితో ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యు. నీ బాధలన్నీ తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా కొత్త వారితో పరిచయాలు పెంచుకో. అప్పుడు నీ బాధలు ఎలా తీరాలో వాళ్ళు సలహాలనేవి ఇస్తారు. అలా ఒక్కొక్క చిన్న చిన్న ప్రయత్నాలనేవి చేసుకుంటూ పోతే నీ యొక్క కష్టాలు బాధలనేవి క్రమేపీ తగ్గుతాయి. ఏ తండ్రైనా కానీ తన బిడ్డల మీద ఎందుకు కోపంగా ఉంటాడు బిడ్డ? తన బిడ్డ చెప్పిన మాట వినకపోతే భవిష్యత్ అనేది ఎక్కడ నాశనం అయిపోతుందో అన్న భయంతోనే తన తండ్రి తన బిడ్డల మీద కోపంగా ఉంటాడు. అంతే బిడ్డ, నువ్వు నా బిడ్డవే కదా. నా బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మీ నాన్న కనిపించుతా చెప్పు. ఒక్కసారి కనుక ఈ బాధలన్నింటినీ కూడా దూరం చేసుకునే ప్రయత్నాలు చెయ్యమ్మా. నీ బాధలన్నీ కూడా వాటంతటవే తీర్చే ప్రయత్నాలు, మార్గాలు, సందేశాలనేవి ఎప్పటికప్పుడు కూడా నీకు చేరవేస్తూనే ఉన్నాను. కనుక నా సందేశాలను అనుసరించి నీ యొక్క బాధలు తీర్చుకునే ప్రయత్నం ఒక్కసారైనా సరే మొదలుపెట్టు. అప్పుడే ఆ బాధల నుంచి నువ్వు బయటపడి ఆనందంగా ఉంటావు. ఇంత బాధలో కూడా సంతోషకరమైన వార్త నీకు చెప్పనా తల్లి? అదేంటంటే త్వరలో నువ్వు నా షిరిడీకి రాబోతున్నావు. నా దర్శనాన్ని దక్కించుకోబోతున్నావు. నా దర్శనం అనంతరం నీకు తప్పకుండా మీ జీవితంలో గొప్ప మంచి మార్పులనేవి జరగబోతున్నాయి. కనుక ఎటువంటి ఆందోళన చెందకుండా నీ జీవితంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. ఈ చిన్ని జీవితంలో ప్రతిరోజు కూడా కష్టాలతోటి, కన్నీళ్ళతోటి, బాధలతోటి నీకున్న సమయాన్నంతా కూడా వృధా చేసుకుంటూ పోతే ఇక నువ్వు ఆనందంగా ఉండే రోజు ఎప్పుడు ఉంటుంది తల్లి? ఆ రోజున నువ్వు మళ్ళీ లెక్క పెట్టుకుని భూతార్థంలోకి వెతుక్కోవలసి వస్తుంది. కనుక ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో, ఏది ఎలా జరగాలో ఆ పరమేశ్వరుడికి అంతా కూడా తెలుసు బిడ్డ. కనుక నువ్వు ఇలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యు. నువ్వు ఆనందంగా ఉండడం కోసం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఈ బాబా యొక్క ఆశీర్వాదం ఉంటుందని తప్పకుండా గుర్తుంచుకో బిడ్డ. నా మాట వింటావు కదూ? నా మాట వింటే నీకు ఇకపై అన్నీ శుభాలే. నీ మీద కోపం కూడా తగ్గిపోయిందిలే బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా నా బిడ్డవే అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.